అమ్మ ఏ ఏ ఏం నాకు ఎంతసేపు పొద్దుగాలైతే పైసల రిలేటెడ్ అని ఉంటుంది, సెక్స్ రిలేటెడ్ అని, ఈ రెండు తప్ప ఏమైనా ఉంటాయి ఆ భూమి మీద? మీరు ఏ సమస్యను చూడండి, ఎటన్నా తిప్పండి, రాజకీయాలు తిప్పండి, ఏదన్నా తిప్పండి, లాస్ట్కి ఏడికి వస్తుంది? పైసలు, సంపద విషయం ఫస్ట్ సంపద ఉంటుంది, నెక్స్ట్ సంపద తర్వాత ఏముంటుంది? సెక్సే ఉంటుంది. నీ అమ్మ అదో పెద్ద విషయం ఆరయ్యా. అది మెచ్యూర్డ్గా ఆలోచించండి. ఓకే, భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నారు, కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరిని మోసం చేసుకోకూడదు, ఐడియల్గా చేయరు. నీ మనసులో నీ భార్యనే లేకపోతే నీ భర్తనే అన్ని విధాలు నీ మనసులో కింద నుంచి నీ నర ఉన్నప్పుడు మూడో వ్యక్తి గురించి నీకు మధ్యలో ఎందుకు వస్తుంది ఆలోచన? ఎందుకు వస్తుంది? ఆలోచనే రాదు. బట్ వస్తుంది అంటే సంహవ్ మీ ఇద్దరి మధ్యలో ఆ సఖ్యత ఎక్కడో ఫస్ట్లో ఉన్నట్టు లేదు, ఎక్కడో పోయింది, అది గ్యాప్ వచ్చేసింది అని అర్థం. లేకపోతే మీరు ఫస్ట్ నుంచి అట్లే ఉన్నారు, మీకు ఆ యొక్క రిలేషన్షిప్ ఆడిదాకా పోలేదు స్టార్టింగ్ నుంచే. సో సరే, ఏది ఏమైనా సరే అది వర్కౌట్ అవుతలేదు. కారణం అనేకం కావచ్చు. లేకపోతే సినిమా ఇండస్ట్రీలో, గ్లామర్ ఇండస్ట్రీలో అట్రాక్టివ్ అనిపించినప్పుడు, ఇన్ఫాచ్యుయేషన్, క్రష్ ఉన్నప్పుడు ఒక యాక్సిడెంట్లో అయితే కావచ్చు, వానికి కావచ్చు, ఆమెకు కావచ్చు. మరి ఏం చేద్దాం? ఇప్పుడు 14 ఏళ్ళకో 13 ఏళ్ళకో పెద్ద మనిషి అవుతుంది ఆడపిల్ల. ఆమె ఇప్పుడు ఈ రోజులలో 26, 27, 30 దాకా కూడా ఆడపిల్లలు కూడా పెళ్లి చేసుకుంటలేరు. మరి ఆమె 13 ఏళ్ళకో పెద్ద మనిషి అయిన ఆ పిల్ల 30 ఏళ్ళ దాకా భజన చేసుకుంటూ కూర్చుంటుందా? ఎక్కడో చోట ఏదో యాక్సిడెంట్ అయి ఉంటుంది కదా. ఇక అది యాక్సిడెంట్ అయిందని చెప్పి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటలేరు. ఇప్పుడు హీరోయిన్లు ఉన్నారు, వాళ్ళు చేయాల్సిన అన్ని కథలు పడి ఉంటారు కదా. ఇప్పుడు తమన్నా ఉన్నది, కథలు అన్ని పడి ఉంటుంది కదా. మరి ఇప్పుడు ఎవరినో లగ్గం చేసుకుంది కదా, పెళ్లి చేసుకుంది కదా. అరే దేనికి? అన్నం తింటున్నాం, శరీరంతో ఎన్నో పనులు చేస్తున్నాం డే టు డే. దేని గురించి ఎవ్వరికీ సమస్య లేదు. చేతితోటి పొద్దుగాలైతే అన్నం తింటున్నాం. అరే నిన్న తిన్నా, మొన్న తిన్నా, అయ్యో ఏమో అయిపోయింది షేకి, అయ్యో గలీజ్ ఉంది, అన్నం ముట్టినా, ఇట్లా అంటున్నామా? ఈ శరీరంతో 100 పనులు చేసినప్పుడు, ఏ సమస్య లేనప్పుడు ఒక శృంగారం చేస్తేనే ఎందుకు దాన్ని ఒక అతీతంగా అదేదో గొప్పది, లేకపోతే అదేదో డిఫరెంట్, అదేదో సీక్రెట్? అన్ని పనులు లేక ఒక పని రాయా? అన్నం తిన్నట్టు, ఉచ్చబోసినట్టు సెక్స్ చేయడం కూడా ఒక కార్యక్రమం అంతే. అది పెద్ద ఘనకార్యము, అది ఏదో చేయకూడదో చేసేదో అది ఏమి కాదు. ఓకే, ఒక మెచ్యూర్డ్ అడల్ట్స్ మధ్యలో సింపుల్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఓకే, నీకు నచ్చట్లేదు వాడి ఆలోచన, వాడి బుద్ధి, వానికి నీ దగ్గర కంటే బయటనే ఎక్కువ మంచిగా దొరుకుతుంది అంటే, అది నీకు నచ్చట్లేదు అంటే వదిలేసాయి. నువ్వు నీకంటే ఎక్కువ వానికి బయటదే ఎక్కువ ఇష్టం ఉంది, నీవు ఇష్టం లేనప్పుడు ఏం చేస్తావు? మళ్ళీ ఏం చేస్తావు? నువ్వు ఏమైనా ఆపగలుగుతావా? అని అదేమన్నా శిక్షించే నేరమా? కానప్పుడు మనం ఏం చేయగలుగుతాం? వాని బుద్ధి అట్లున్నది, అది నీకు వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు అమలకు వర్కౌట్ అయింది, అక్కడ రామానాయుడు భార్యకు వర్కౌట్ అయింది, వెంకటేష్ బాబు వాళ్ళ భార్యకు వర్కౌట్ అయింది, నీకు వర్కౌట్ అవుతలేదు. మేము ఏం చేద్దాం దానికి? ఇప్పుడు వాడు కూడా ఉన్నాడు, విద్యాబాలన్ మొగుడు ఉన్నాడు. మరి ఆడ ఏది డర్టీ పిక్చర్ సినిమా తీసిండు, వాళ్ళ మొగుడే అది బట్టలు లేకుండా వానితోటి ఆ యొక్క ముసలంతోటి ఆ యాక్టింగ్ చేస్తున్నది. మరి దాని మొగుడే పోయే బట్టలు లేకుండా యాక్ట్ చేయమంటే అది చేసింది డర్టీ పిక్చర్. మరి ఇప్పుడు మొగుడే పంపించే మరి మేము ఏమనాలి దానికి? ఇప్పుడు అదోతో తమిళనాడులో కుస్రు ఏదో ఉందోతో దాని మొగుడే పంపించిండు, దాంతో మొత్తం బట్టలు లేకుండా అది సెక్స్ చేస్తున్నది. ఏదో సినిమా వచ్చింది కుస్రు ఏదో సంథింగ్ ఏదో. మేమేం చేద్దాం దానికి? వాళ్ళ ప్రయారిటీ వేరుంది, వాళ్ళకి పైసలే ప్రధానం ఉంది. ఒక్కొక్కరి లైఫ్ ఒక్కొక్క విధంగా ఉంది, ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క విధంగా ఉంది. మనం ఏం చేయగలుగుతాం? సింపుల్ థింగ్స్ని ఎందుకు కాంప్లికేటెడ్ చేస్తున్నావు? థింక్ ఫస్ట్ ప్రయారిటీ యువర్ కిడ్, సెకండ్ ప్రయారిటీ. మరి ఇప్పుడు అది ఎప్పుడైతే చెప్తారు, ఇప్పుడంటే ఈ హోటళ్ళు గీటళ్ళు ఈ ఏమంటారు, ఈ గిరవాన్లు వచ్చినాయి కదా. ఇప్పుడు ఎవరిదైనా చిన్నదైనా పెద్దదైనా దానికి టాలెంట్ ఉండని లేకపోని దానికి ఏది ప్రతి ఒక్క యాక్టర్కి సపరేట్ క్యారవాన్ పెట్టాలి. రోజుకి 1,00,000 2 లక్షలు దానికి కిరాయి ఉంటుంది. పెట్టి దానికి టాలెంట్ ఉండని, దాని పేరు మీద ఆ సీరియల్ ఆడని, ఆ సినిమా ఆడకపోని, దీనికి మాత్రం ఏది స్టార్ హోటల్లోకి వెళ్ళి దాని ఇదే కాకుండా దీని అమ్మ వస్తుంది, ఇంకా దీనికి స్టార్ హోటల్లోకి వెళ్ళి తిండి తేవాలి. అది రోజు ఇంట్లో ఏం తింటుందో, ఏం షెడ్ వేసుకుంటుందో, అది బట్టలు వేసుకుంటుందా, బట్టలు కొనుక్కునే దానికి స్థాయి ఉందో తెలియదు. కానీ దాని క్యారవాన్ కావాలంటది, దానికి ఫలానా స్టార్ హోటల్లో కావాల్సిన కాఫీ కావాలంటది, అన్ని అడుగుతుంది. ఇట్లా ఉన్నారు మరి. ఓకే, సో అట్లాంటప్పుడు ఇక్కడ ఈ సమస్య అయితే ఇది ఇప్పట్లో ఇవన్నీ ఉన్నాయి కదా, అప్పట్లో ఏం లేకుండే. ఇప్పుడు అది బొబ్బిల్ రాజా సినిమా వచ్చింది కదా దివ్య భారతిది. సో ఆమె పడచి పిల్ల. ఓకే, సో వాళ్ళ అమ్మ, ఆమెతో పాటు వాళ్ళ అమ్మ వచ్చేది.
అప్పుడు దివ్యభారతి అందంగా ఉందిగా. సో అందంగా ఉంది. అలా మామే 16 18 చాలా యంగ్ ఏజ్ లో వాళ్ళ అమ్మ తీసుకొని వచ్చింది. వాళ్ళ అమ్మ ఎందుకు తీసుకొచ్చింది? శ్రీదేవిని వాళ్ళ అమ్మ ఎందుకు తీసుకొచ్చింది? రాశిని వాళ్ళ అమ్మ ఎందుకు తీసుకొచ్చింది? ఈ బిడ్డలకున్న అందాన్ని వాళ్ళు సంపాదించాలని ముసలం దగ్గర కూడా వండబెట్టేటోళ్ళు. అర్థమైందా? సో వాళ్ళకి 13 ఏళ్ళకి వాళ్ళ బ్రెస్ట్ సైజ్ పెరగకపోతే కావాలని హార్మోన్స్ ఇంజెక్షన్ ఇప్పించి బ్రెస్ట్ సైజ్ పెంచిర్రు వాళ్ళ అమ్మలు. పెంచి వీళ్ళ ద్వారా వ్యాపారం చేసి, ఎందుకంటే పేరు వస్తుంది, పైసలు వస్తాయి. 70 ఏళ్ళ ముసలం దగ్గర వండబెట్టేటోళ్ళు 16 ఏళ్ళ పడిచి పిల్లని. ఎందుకని? పైసల కోసం. పేరు వస్తుంది, పైసలు వస్తాయి, రెండు వస్తాయి. ఎవరు? సొంత కన్న తల్లులే చేసిర్రు. ఆమెనైతే ఎంత మోసం చేసిర్రు. ఆమె పేరెంట్స్ కాంచనమాల యాక్ట్రెస్ని, వాళ్ళ అమ్మలు, అక్కలు, చెల్లెలు, అట్లా ఒక్కొక్క సీనియర్ యాక్ట్రెస్ని, యాక్టర్ని తీయండి. వాళ్ళ కుటుంబ సభ్యులే వాళ్ళ పైసలన్నీ సంపాదించిన అన్ని దోసుకొని వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అనాథ లెక్క బతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అయితే ఈ యొక్క దివ్యభారత్ ఉంది కదా. సో ఆ దివ్యభారత్ బొబ్బిల్ రాజాలు ఏం డ్రెస్ వేసిన రాడు, మొత్తం సగం సినిమా కంటే ఎక్కువ ఓన్లీ పైన ఆ రోజులనే, ఈ రోజులో కాదు, 30-40 ఏళ్ళ కింద ముచ్చట చెప్తున్నాను. ఆ రోజులనే దానికి కింద ఏమైనా ఉన్నదారా? ఓన్లీ పైనే ఉన్నది. సో అప్పట్లో ఏంటంటే ఈ క్యారవాన్ గిరవాన్ కాన్సెప్ట్ లేదు, ఈ స్టార్ హోటల్ కాన్సెప్ట్ లేదు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? గెస్ట్ హౌస్ లో పెట్టేటోళ్ళు. ఈ రామానాయుడికి గెస్ట్ హౌస్ ఉండే. ఈ గెస్ట్ హౌస్ లో ఈమెను పెట్టి దివ్యభారతిని, ఆడు ముసలోడు రామానాయుడు, ఈ సురేష్ బాబు, వెంకటేష్ బాబు ముగ్గురు పోయి దాన్ని వేసేసి వచ్చేటోళ్ళు ఒకరి తర్వాత ఒకడు. మరి ఈ ముగ్గురికి భార్యలు ఉన్నారు. మళ్ళీ రామానాయుడికి అయితే ఆ యొక్క వాటి ఏమంటారు స్క్రోటం ఏమంటారు, టెస్టికల్స్ కి క్యాన్సర్ వచ్చి చచ్చిపోయిందని చెప్తున్నారు. ఏం చేద్దాం మరి? ఇప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ వాళ్ళ భార్యలు వచ్చేసి ఏడన్నా వాళ్ళ భార్యలు ఎవరో కూడా మనకు తెలియదు. కరెక్టే, ఇప్పుడు వాళ్ళకి వర్కౌట్ అయింది, నీకు వర్కౌట్ అవుతలేదు. మరి ఏం చేస్తావు? అయితే వాడిని మార్చుకునే ప్రయత్నం చేయి. వాడు మారే అవకాశం ఉంది. అట్లా కుక్క లెక్క నీ భాషలో కుక్క లెక్క తిరుగుతాడు అంటే తిరగకుండా నువ్వు చేసే శక్తి ఉంది. వాడి బిడ్డ కోసం కారణం ఏదైనా కావచ్చు, లేకపోతే ఒకరి మీద ఒకరికి. ఇప్పుడు 2 రకాలు ఉంటాయి సెక్స్ కూడా. ఓకే, ఏది ఎమోషనల్ తోటి చేస్తేనేమో, అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని లవ్ చేస్తే, నీ భార్యను కాదని థర్డ్ వ్యక్తిని లవ్ చేసి ఆడ ఎమోషన్ యాడ్ అయింది అనుకో, కొంచెం ఆలోచించాలి ఆ విషయం. ఎందుకంటే దట్ ఈస్ డిఫరెంట్. ఎమోషన్ లేకుండా కేవలం అట్రాక్షన్ ద్వారా ఆ టైంకి ఇప్పుడు ఆకలి అయితే తిన్నా అన్న చూసినావా, ఎమోషనల్ కనెక్షన్ లేదు అక్కడ. నీ మీదనే ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ జస్ట్ అదొక ఏదో ఒకసారి రుచి చూద్దాం, అది పెద్ద నేరం కాదు నా దృష్టిలో. ఎందుకంటే నీ మీదనే లవ్ ఉంది, నీ మీదనే ఎమోషన్ ఉంది, ఆస్తులను నీకే వెళ్తాయి, ఎవ్రీథింగ్ నువ్వే ఉన్నావు. ఏదో మనిషి ఒక ఏమంటారు అప్పుడప్పుడు ఒక టెంప్ట్ అవుతారు, చూసారా? సో అట్లా టెంప్ట్ అయ్యిండు. ఎప్పుడో ఒకసారి ఏమంటారు పొద్దుగాలు వేస్తే నీ న్యాచురల్ గానే ఉంటావు, కానీ ఎప్పుడో ఒకసారి ఒక ఏమంటారు స్టార్ హోటల్ పోయి తిందాం, లేకపోతే ఎప్పుడో ఒకసారి మంచి సూట్ రెంట్కి తెచ్చుకొని వేసుకుందాం డ్రెస్. సో నేను కరెక్ట్ అంటలేను. ఐడియల్ గా అది కూడా ఉండకూడదు ఐడియల్ కండిషన్ లో, కానీ మనం ఐడియల్ వరల్డ్ లో బతుకుతలేం కదా. ఎప్పుడో ఒకసారి ఏదో ఒక బలహీన మూమెంట్ లో ఎవరో ఒకరు ఆడైనా మగైనా తప్పు చేసే అవకాశాలు ఉంటాయి కదా. మరి చిన్నవి ఉన్నప్పుడు ఏదో ఇక రుచి చూసిండు, వానికి దాని మీద మోజు తీరిపోయింది, ఇక వాడు ఇక్కడ నుంచి చేయడు కావచ్చు అనుకోవచ్చు కదా. ఆడమైనా మగైనా, నేను మగోని అంటలేను, ఆడమైనా ఏదో మిస్టేక్స్ అయిపోయినాయి, ఏదో పెద్ద మనిషితోటి వదిలేయాలి. ఇప్పుడు బిల్ క్లింటన్ ఉన్నాడు, ప్రపంచం అంతా ఆయన చేసింది తెలుసు కదా. అయినా హిల్లరీ క్లింటన్ ఆయన వదిలేయలేదు కదా, యాక్సెప్ట్ చేసింది కదా ఆయన మిస్టేక్ని, కలిసే ఉంటారు కదా. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ మెచ్యూరిటీ లెవెల్, యువర్ థాట్ ప్రాసెస్. కాబట్టి నీ అండర్స్టాండింగ్ ఏంది ఆ యాక్సిడెంట్ల గురించి. డే టు డే ప్రతిరోజు మీకు యుద్ధాలు అవుతున్నాయి, వేరే విషయాల్లో కానీ ఇంకా అనేక విషయాలు మీ థాట్ ప్రాసెస్ కలుస్తలేదు, లేకపోతే ఒకరినొకరు డామినేట్ చేస్తుర్రు, అబ్యూజ్ చేసుకుంటుర్రు, ఒకరి వెనకాల ఒకరు గోతులు తవ్వుకుంటుర్రు, మిగతా విషయాల్లో ఆ విషయాలు కాకుండా. దెన్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఓకే, ఇట్స్ సమ్హౌ మనం పెరిగిన వాతావరణం కావచ్చు, మన ఆలోచన విధానాలు కావచ్చు, లేకపోతే నాకున్న ప్రయారిటీస్ నీకున్న ప్రయారిటీస్ కలుస్తలే కావచ్చు, కారణాలు అనేకం ఉండొచ్చు. సో లుక్స్ లైక్ ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్కౌట్. మనం వర్కౌట్ అవుతుందని ఇష్టపడి చేసుకున్నాం, కానీ ఒకరినొకరు పూర్తిగా తెలుసుకోకుండా చేసుకోవడం వల్ల అది వర్కౌట్ కానప్పుడు ప్రశాంతంగా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి ఒక పెద్ద మనసుతోటి ఇద్దరు ఒక మీనింగ్ఫుల్ గా 50-50 చేసుకొని విడిపోతే చాలా సంతోషం.